ఎవరివన్ నేను డాక్టర్ ఆశాదీప్తి గైనకాలజిస్ట్ ఆబ్స్టేషన్ అవిదీప్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తాడేపల్లిగూడెం. సో BMD అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏంటి, ఇది ఎవరు చేయించుకోవాలి, చేయించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? సో బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల్లో కాల్షియం పరిమాణం ఎంత ఉంది అని మెజర్ చేయించుకోవడం అన్నమాట. సో ఇట్లా మెజర్ చేయించుకోవడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, ఎవరిలో అయితే ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. సో ముందుగా ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో ఉండే కాల్షియం డెన్సిటీ అనేది బాగా తగ్గిపోవడం వల్ల బోన్ అనేది బాగా పెలిసిబారిపోవడం ఇట్లా జరుగుతుంది. దీనివల్ల చిన్న దెబ్బ తగిలినా అంటే జస్ట్ కాలు జారి కింద పడిపోయినా కూడా బోన్స్ వెంటనే విరిగిపోయే ఛాన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. సో ఈ బోన్ మినరల్ డెన్సిటీ ఎవరెవరు చేయించుకోవాలి అంటే ఇది ఎవరైనా చేయించుకోవచ్చు. బట్ ఎవరు తప్పనిసరిగా చేయించుకోవాలి అంటే ఎవరికైతే ఆర్థరైటిస్ అట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయో, ఎవరైతే లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ అంటే మెడికల్ కంప్లైంట్స్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఇట్లాంటి కంప్లైంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు, అండ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి అంటే SLEs అని ఇట్లాంటివి చాలా ఆటో ఇమ్యూన్ కంప్లైంట్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళు, అండ్ ఆల్సో మెనోపాజ్ ఉమెన్ అంటే ఎవరికైతే డేట్స్ ఆగిపోయిన ఆడవాళ్ళు ఉంటారు కదా 50 years ప్లస్ అట్లాంటి వాళ్ళు, అండ్ సర్జికల్ మెనోపాజ్ అంటే సర్జరీ అంటే హిస్టరెక్టమీ చేయించుకోవడం వల్ల కానీ లేకపోతే ఊఫరెక్టమీ అంటే ఓవరీస్ రిమూవ్ చేయించుకోవడం వల్ల ఎర్లీగా ఎవరైతే మెనోపాజల్ సింటమ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళు, అండ్ ఆల్సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు అంటే ఈవెన్ బిఫోర్ 40 years చాలామందికి డేట్స్ ఆగిపోతాయి. సో అట్లాంటి వాళ్ళు ఈ BMD టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఇది చేయించుకోవడం వల్ల ఎముక స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది అండ్ ఎముకలో ఏదైనా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఏమైనా స్టార్ట్ అయినాయా, ఇఫ్ ఎట్ ఆల్ వస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ వాడాలి అది అవాయిడ్ చేయడానికి అని మనకు తెలుస్తుంది. సో ఈ BMD టెస్ట్ అనేది మనకి ఈ తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు వరకు ఎక్కడ అవైలబుల్గా లేదు. సో ఇది కానీ మనం చేయించుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఒక విజయవాడ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో నాకు వచ్చే పేషెంట్స్లో చాలామంది బ్యాక్ పెయిన్స్ అని, బోన్ పెయిన్స్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ BMD ఫ్రీ క్యాంప్ అనేది ఎవ్రీ 2 to 3 months మంత్లో వచ్చే ఫస్ట్ థర్స్డే ఫ్రీ గైనిక్ కన్సల్టేషన్ అలాంగ్ విత్ BMD క్యాంప్ ఫ్రీ మనం అరేంజ్ చేశాము. సో ఈ BMD టెస్ట్ అనేది పెయిన్ ఫ్రీ టెస్ట్ అనమాట. అంటే ఈవెన్ బ్లడ్ శాంపిల్ తీసే అంత పెయిన్ కూడా దీనికి ఏం ఉండదు. సో పెయిన్లెస్ టెస్ట్ అనమాట. సో ప్లీజ్ చేయించుకోండి అందరూ.